నమస్తే వెల్కమ్ టు V1 న్యూస్. ఎంపీ అరవింద్ నోరు అదుపులో పెట్టుకోవాలి. బోధన్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ నోరు అదుపులో పెట్టుకోవాలి అని బోధన్ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. బుధవారం బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎంపీ అరవింద్ మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల వారు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన సంగతిని మర్చిపోయారు అన్నారు. సుదర్శన్ రెడ్డి మచ్చలేని నాయకుడని, మంత్రిగా ఆయన నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేసిన అంశాన్ని గుర్తు చేశారు. ఆర్మూర్ ప్రాంతంలో నీటిపారుదల సౌకర్యం కల్పించిన సంగతి గుర్తు చేశారు. ఎంపీగా జిల్లా అభివృద్ధికి తెచ్చిన వివరాలు వెల్లడించాలి అని డిమాండ్ చేశారు. మరోసారి నోరు జారితే క్షమించేదే లేదని హెచ్చరించారు. ఎక్కడ కూడా ఆయనకు మచ్చలేని నాయకుడు పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిపై మరి అవకాశవాది అని మాట్లాడడం ఎంపీ గారికి మరి వారి యొక్క విఘ్నతకే అది వదిలేస్తున్నాం. అలాగే మరి ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారికి కేవలం ముస్లింస్ ఓట్లే పడ్డాయని ఆయన వ్యాఖ్యానించడం, ఇంకా మరి మతాలను రెచ్చగొట్టడం, మతాల మధ్యలో మరి చిచ్చు పెట్టేందుకు అతను మాట్లాడుతుంది. 4,880 పైచిలుకు ఓట్లు మరి పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి పడ్డం, వారికి కాంగ్రెస్ తరఫు నుంచి 4,80,800 పైచిలుకు ఓట్లు వారికి పడ్డాయి. మరి ఒక ముస్లింస్ ఓట్లే పడ్డాయని ఆయన మాట్లాడడం ఆయన యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాం. ఆయన గతంలో ఎంపీగా ఉండే మరి ఎంత డెవలప్ చేసిండో ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. కేవలం ఒక రామ మందిరం నినాదంతో, ఒక అయోధ్యలో రాముని నామస్మరణంతో ఈరోజు వాళ్ళు ఈ తెలంగాణలో మరి ఓట్లు దండుకున్నారే తప్ప టీఆర్ఎస్ బీజేపీ కలిపి వాళ్ళు స్వయ ప్రయోజనాలకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీకి వంత పనికి వారిని గెలిపించారే తప్ప కానీ వారు స్వచ్ఛందంగా వారికి పడ్డ ఓట్లు కావాలి. ఇప్పుడైతే ఇంతకు ముందు 5 సంవత్సరాల క్రితం నువ్వు ఎంపీగా గెలిచి నువ్వు ఏం చేసినావు అనేది జనాలకు చెప్పాలా. నేను అందరు పేపర్ పులి అంటారు. నువ్వు వస్తావు, ఒక ప్రెస్ మీట్ పెడతావు, నిజామాబాద్కి వస్తావు, ఒక ప్రెస్ మీట్ పెడతావు, ఏదో 4 మాటలు చెప్తావు, వెళ్ళిపోతావు. కానీ నువ్వు జనాలకి వచ్చింది ఎప్పుడు? నువ్వు బోధను కానీ ఇతర నియోజకవర్గాలలో తిరిగింది ఎప్పుడు? ఏదైతే నీ కార్యకర్తలకు తప్ప నువ్వు జనాల మధ్యలోకి ఎప్పుడు వచ్చినావు, ఏం పని చేసినావో చెప్పాలా. కానీ ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు ప్రజల మధ్యన ఉంటాడు, ప్రజల కోసమే తిరుగుతాడు. గ్రామంలో ప్రతి మనిషిని గుర్తుపడతాడు, గ్రామంలో ఉన్న సమస్యల్ని గుర్తుపడతాడు, గ్రామంలో ప్రతి పని చేయడానికి సుదర్శన్ రెడ్డి గారు ముందుకు వస్తాడు. ఇది నీకు కనిపిస్తలేదా? నువ్వే చెప్తా ఉన్నావు. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు, గుత్పా అల్లిసాగర్ పెద్ద పెద్ద ప్రాజెక్టులను నిర్మాణం ఆయన ద్వారానే జరగడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేసిన వ్యవసాయాల కోసం అహర్నిశలు కృషి చేస్తాడు. ఏదైతే ఇరిగేషన్కి సంబంధించిన ఏ పని ఉన్నా జిల్లా వ్యాప్తంగా సుదర్శన్ రెడ్డి గారికి తెలుసు. ఆర్మూర్ ప్రజలు అందరూ కూడా కొనియాడతారు. సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మాకు ఎన్నో పనులు చేసి పెట్టారు. మరి ఇటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఈరోజు ఏకవచనంతో ప్రయోగిస్తున్నావు. నువ్వు అయ్యా 200 వంచిండు సుదర్శన్ రెడ్డి అని చెప్తున్నావు. మరి నువ్వేం చేసినావు? ఈ ఎలక్షన్లో నువ్వు వంచలేదా? నువ్వేదో సత్యవంతుల్లాగా మాట్లాడుతూ ఉన్నావే. మరి నువ్వు జనాలకు అందరికి తెలియదా నువ్వు వంచిన పైసలు? మరి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఎంపీ గారు గౌరవంగా ఉండాలి. ఒక వ్యక్తి నువ్వు గౌరవం ఇస్తే, గౌరవంగా మాట్లాడితే వేరే కూడా నీకు. मैं ये पूछना चाह रहा हूँ अरविंद साहब, लिक्कर फैक्ट्री उनकी अपनी जाती है, वो लिक्कर का काम करना गलत है क्या? अगर गैर कानूनी है तो बोलिए आप बंद करा देंगे हम। आप तो ये भी नहीं वो भी नहीं ना, आप खाली बाप कमाई पे नाच रहे हैं। आप जो कांग्रेस लीडरों को बोलते हैं, आप कांग्रेस की मेहरबानी, वो आपके वालिद की मेहरबानी है, जनाब डी श्रीनिवास साहब की मेहरबानी है जो आप ये पोजीशन में, वरना आपके कपड़े, आपके अंदर खून पूरा कांग्रेस का है। आप एक पैसा कमाने की जरूरत है। बेचारे बड़े आदमी डी श्रीनिवास साहब दुनिया का कमा के आपके लिए रखे हैं। जब आप ये मस्ती के बात करते फिर रहे हैं, ऐसी बात नहीं करना चाहिए। आप उम्र का ख्याल रखना चाहिए। आप अपना भी देखिए पोजीशन क्या है, सामने वाले के वास्ते किसके वास्ते बात कर रहे हैं, आप किसकी बात कर रहे हैं, वो सब देख के बात कीजिए। वरना आपकी पार्टी वाले खुद हंस रहे हैं, आप बात कर रहे थे। आपका बात करने का तरीका नहीं है। मैं इतना कहते हुए मैं अरविंद साहब से मैं गुजारिश करता हूं, बल्कि मैं वो ये बोल रहा हूं कि आइंदा से ऐसी बात करना छोड़ दें। आप एमपी होते हुए 5 साल में बोधन के आप तक कितने मरतबा आए?
बोधन में शुगर फैक्ट्री लाते, बोले लाए क्या आप? एक ब्रिज आप नहीं बनाए बोधन का रेलवे ब्रिज, 1 रुपया कम आप करके दिए क्या? आप बताइए आप बोधन में नहीं, निजामाबाद डिस्ट्रिक्ट में कहीं आप कुछ कह रहे हो? వసతులు లేవు, బాత్రూములు లేవు, టాయిలెట్లు లేవు. అట్లాంటి వాటిని ఈ గత 2 నెలల నుంచి అన్ని రిపేర్లు చేసి రేపు రాబోయే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలనే దృఢ సంకల్పంతో ఈరోజు పనిచేస్తా ఉన్నారు. రేపు 12, 13 తారీఖుల్లో స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి వాటి మీద సీరియస్ గా వర్కౌట్ చేస్తా ఉన్నారు. ఇట్లాంటి విషయాలు పట్టించుకోకుండా ఎంతసేపు మీ రాజకీయాలు ప్రజల గురించి ఆలోచించరు, రాజకీయాల గురించి పట్టించుకొని మతాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకొని గెలవడం తప్పితే మీరు నిజామాబాద్ ప్రజలకి ఏం చేసింది లేదు, ఏం చేసేది కూడా లేదు. భవిష్యత్తులో ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఇక్కడ బోధనలో తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. జాగ్రత్తగా ఉండండి, ఖబర్దార్. अरविंद ने जो प्रेस कॉन्फ्रेंस करते हुए सुदर्शन रेड्डी साहब के ऊपर जो इल्जाम लगाए हैं उनके खिलाफ अड़प शड़प अलग बयान बात करते हुए एक उनके लेवल के हिसाब से बात नहीं, बल्कि आप एक छोटे मामूली आदमी, एक बच्चा समझने की बात है कि उनके वो सुदर्शन रेड्डी साहब के खिलाफ उन्होंने जो बोले हैं हम उसकी तरजीह करते हैं, उसका हम खंडन देते हैं। क्योंकि ये अरविंद साहब ने, आप एमपी जीत कर समझ रहे हैं कि मैं बहुत काबिल आदमी हूं और मैं पहली बार नहीं दूसरी बार में जीता हूं। हम ये कांग्रेस पार्टी की तरफ से बोल रहे हैं कि आप पहले మన ఎంపీ అరవింద్ గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి గురించి అవాక్కులు చవాకులు పేలుతున్నాడు. అవన్నీ పూర్తిగా అవాస్తవం. వాటిని పూర్తిగా ఖండిస్తూ ఇంత అహంకారి అయిన ఎంపీని ప్రజలు ఎప్పుడు చూడలేదు. అహంకార భావంతో ఉన్నారు కాబట్టి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఎవరు ఆయనకు సహకరించకపోయినా కేవలం మత రాజకీయాలు చేసి, అలాగే కవితని బీజేపీ పార్టీ ఎప్పుడైతే అరెస్టు చేసి జైల్లో పెట్టిందో మొత్తం రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దాదాపు 70% నియోజకవర్గాల్లో ఈరోజు డిపాజిట్లు కూడా రాలేదంటే కవితని ఏ విధంగా అయితే బయటకు తీసుకురావాలా అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీనే దగ్గరుండి బీజేపీ పార్టీకి ఓట్లేపించి గెలిపించిన పరిస్థితి. వీళ్ళేదో అరవింద్ కూడా మొన్న ఎలక్షన్లో నా మొహం చూసి ఓటేయద్దు, మోడీ మొహం చూసి ఓటేయండి, మోడీని చూసి ఓటేసి నన్ను గెలిపిస్తే ఏదో వెలగబెడతా అని చెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కూడా ఈయన మన జిల్లాకి ఏం చేసింది లేదు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏం చేసే పరిస్థితి లేదు. ఇంకా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నాడు, ఇండస్ట్రీస్ తీసుకురావాలా, అది తీసుకురావాలా. గతంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నో జలయజ్ఞానికి సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి